మనము యాంత్రిక జీవనం జీవిస్తున్నాము అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆఫీస్లో బాస్ ఉంటాడు. ఆ బాస్ మనల్ని తిట్టాడు అనుకోండి, లేకపోతే ఇంకేదో పనిష్మెంట్ ఇచ్చాడు అనుకోండి, మనము అతన్ని ఏమి అనము. ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ అయితే వైఫ్ మీద చూపిస్తాడు, వైఫ్ అయితే హస్బెండ్ మీద చూపించలేదు కాబట్టి పిల్లల మీద చూపిస్తుంది. పిల్లల్ని కొట్టడమో తిట్టడమో చేస్తుంది. ఆ పిల్లలు ఏం చేస్తారంటే టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్ని ఎరగొట్టడమో లేకపోతే కింద పడేయడమో నలిపేయడమో చించేయడమో చేస్తారనమాట. అంటే ఇదంతా ఏంటి అంటే మనము మన యొక్క కోపాన్ని మన ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు అదే కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే, పై అధికారి మీద ఎక్స్ప్రెస్ చేస్తే అది దాని ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది పైకి తీసుకెళ్ళలేము, దాన్ని కిందికే తీసుకొస్తాము. అంటే ఇక్కడ ఏంటి అంటే యాంత్రికంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాము. ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేకపోతున్నాము, ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేకపోతున్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రాజు రాణి వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళంతా ఒక బావిని యూజ్ చేసేవాళ్ళంట. ఆ బావిలో నీళ్ళే తాగేవాళ్ళంట. అదే విధంగా ఊర్లో వాళ్ళంతా కూడా అందరూ కూడా ఒక బావిలో నీళ్ళు తాగేవాళ్ళంట. అయితే ఊర్లో వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఆ బావిలో నీళ్ళు తాగిన వాళ్ళంతా కూడా పిచ్చోళ్ళు అయిపోయారట. కానీ వాళ్ళంతా పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళంతా ఏమనుకున్నారు, మేమే కరెక్ట్ అని అనుకున్నారు. అయితే ఈ రాజు రాణి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఒక బావిలో వాటర్ తాగేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మేమే కరెక్ట్ అని అనుకున్నారు. వాళ్ళు కరెక్టే, కానీ ఊరు వాళ్ళంతా కూడా ఆ రాజు రాణి ఇద్దరు పిల్లలని వీళ్ళేదో పిచ్చోళ్ళగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వకపోవడము, వాళ్ళని ఇంకో రకంగా చూడడం ఇలాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఫైనల్గా ఆ రాజు రాణి ఇద్దరు పిల్లలు కూడా వచ్చి ఆ ఊర్లో వాళ్ళ బావిలో ఉన్న వాటర్ తాగాల్సి వచ్చిందట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళంతా ఒకటే కాబట్టి మేమే కరెక్ట్ అని అనుకున్నారు. అక్కడ ఆధిక్యం ఏది ఉందో అదే కరెక్ట్ అని అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, మేము సేఫ్గా ఉన్నాము, మా బావిలో వాటర్ మేము తాగుతున్నాం కాబట్టి మేము సేఫ్గా ఉన్నాము అనుకున్నారు. కానీ అక్కడ అనేది విభజించబడింది. అంటే వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఏం చేశారు అంటే వాళ్ళని వేరే విధంగా ట్రీట్ చేయడము. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి, వీళ్ళు కూడా వాళ్ళతో మింగిల్ అవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాటర్ తాగాల్సి వచ్చింది. అంటే ఏదైనా కూడా ఇక్కడ యాంత్రికంగానే నడుస్తుంది. ఈ విధంగా యాంత్రికంగా నడవడానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్